ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడినటువంటి రాజధాని కావాలి అని చెప్పి ఆలోచన జరిగినప్పుడే అమరావతి అనే ఈ ప్రజా రాజధాని పురుడు పోసుకుంది. కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో 29 గ్రామాల ప్రజలు శాంతియుత మార్గంగా 34,000 ఎకరాల భూమిని కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన విజన్ మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. రాష్ట్రంలో 58,000 కోట్ల రూపాయల పనులు మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. మరి ఉత్తరాంధ్రం చూసుకుంటే కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఉత్తరాంధ్రలో 11,000 విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి మన విశాఖ ఉక్కుని ప్రైవేటైజేషన్ కాకుండా 14,440 కోట్ల రూపాయల నిధులు తీసుకురాగలిగారు. ఒక్క ఫోన్ కాల్ తో, కేవలం ఒక్క ఫోన్ కాల్ తో మన యువనేత నారా లోకేష్ గారు అనకాపల్లిలో 1,40,000 కోట్ల రూపాయలు ఆదిత్య మిథిల్ స్టీల్ ప్లాంట్ ని ప్రారంభించారు. ఇలా ప్రతి ఒక్క చోట ఇదే రాయలసీమని చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాని ఆటోమొబైల్ హబ్ గా, చిత్తూరుని ఎలక్ట్రానిక్స్ హబ్ గా, కర్నూలుని సోలార్ గ్రీన్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దుతారు. ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా అడుగులు వేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన అతి కొద్ది కాలంలోనే రాష్ట్ర జీడిపి రేటు అభివృద్ధి పరంగా పరుగులు తీస్తూ ఉంది. ఎంతమంది సైకోలు అడ్డుపడినా ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి నిర్మించటంలో, ఆపటంలో ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఇది ఆంధ్ర ప్రజల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సంకల్పం. ఆనాడు దేవతల రాజధాని నిర్మించింది ఆ దేవేంద్రుడు అయితే, ఈ ఆంధ్రుల 5 కోట్ల ఆంధ్రుల భావితరాల భవిష్యత్తు కోసం మన విశ్వనగరమైనటువంటి అమరావతిని నిర్మించేది మన నిత్య శ్రామికుడు, మన విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. సూర్య చంద్రులు ఉన్నంత కాలం తెలుగువారు గుండెల్లో నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి చిరస్థాయిగా నిలిచిపోతుంది అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.